మనం బాహుబలి కాదు. హే హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మై స్టోరీ వ్లాగ్స్ పై రజని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి పసుపు కొట్టిన వీడియో అనమాట. సో ఆల్రెడీ లాస్ట్ వీడియో నుండి నేను ఇంకా పెళ్ళికి సంబంధించి సిరీస్ అయితే స్టార్ట్ చేసేసిన, లైక్ పెళ్ళి పత్రిక ఇవ్వడము. సో అదనమాట. సో ఆ వీడియో నుంచి అయితే స్టార్ట్ చేశాను. సో పెళ్ళికి రిలేటెడ్ వీడియోస్ అయితే అన్నీ వెంటనే అప్లోడ్ చేసేద్దామని అనుకుంటున్నాను. సో దట్ ఈ యొక్క సిరీస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దెన్ నెక్స్ట్ మీరు ఎలాంటి వీడియోస్ నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ నేను నెక్స్ట్ వీడియోస్ అలాంటి వాటిపైన చేయడానికైతే ట్రై చేస్తాను. సో ఈరోజు పసుపు కొట్టినాం కదా, సో పొద్దున ఆడపడుచు కడప కడగాలి అనమాట. సో పర్టికులర్ టైం ముహూర్తం అదంతా పంతులు గారు చెప్పారు. సో ఆ టైంకి నేను కడప అంతా కడిగేశాను. సో కడప అంతా కడిగేసి బొట్లు అవన్నీ పెట్టేసి మంచిగా దండం పెట్టుకొని ఇంకా లోపలికి వచ్చేసిన. ఇంకా మా మమ్మీ కడప కడినప్పుడు బట్టలు పెట్టాలి కదా, సో నాకు బట్టలు పెడుతుంది. మా హస్బెండ్కి వేరే వర్క్ ఉండి బయటికి వెళ్ళాడు. సో టైం అయిపోతుంది కదా అని చెప్పేసి నేను కడప కడిగేసిన అనమాట. ఇంకా నాకు బట్టలు అవన్నీ పెట్టేస్తుంది. సో ఈ రోజు నుంచి ఇంకా ఫుల్గా ఇంట్లో పెళ్లి పనులు అనేటివి స్టార్ట్ అయిపోతుంటాయి. మా మమ్మీ నాకు పెట్టిన ఈ ఎల్లో శారీ నాకు చాలా అంటే చాలా నచ్చేసింది. చాలా బాగుంది. మీతో కూడా షేర్ చేసుకుంటాను ఆ శారీ. ఇంకా ఏమేమి బట్టలు అన్నీ పెడుతుంటారు కదా, సో అవన్నీ కూడా ఇంకొక వ్లాగ్లో అన్నీ షేర్ చేసుకుంటాను అనమాట. సో ఇంకా పెళ్లి పనులు స్టార్ట్ అయిపోయాయి. ఏకంగా నేను పైన సజ్జెక్కేసిన అనమాట. సో పైన ఇక్కడ అంతా స్టోరేజ్ ఏరియా కోసం ఉంది. ఇంట్లో హెల్ప్ చేయడానికి ఎవ్వరూ లేరనమాట జెంట్స్. సో ఇంకా మనమే ఇంకెవ్వరు లేనప్పుడు మన వీరప్రతాపం మొత్తం చూపించేస్తుంటాం. సో అక్కడ నేను ల్యాడర్ పెట్టేసుకొని మొత్తం పైకి ఎక్కేసిన. సో పసుపు కొట్టాం కదా, ఇవాళ దానికి సంబంధించి అన్ని బిందెలు అవి ఇవి ఏమేమి కొత్త కొత్త చెంబులు బిందెలు అన్ని లోపల మొత్తం పెట్టేసింది అనమాట మా మమ్మీ. సో ఇంకా సజ్జ ఎక్కేసిన మొత్తం ఇంకా అన్నీ నా చేతే తీస్తున్నారు అనమాట. సో ఈ బిందెలు దీపెంతలు అన్నీ తీసేసిన. సో ఎక్కడం బాగానే ఎక్కేసిన అనిపించింది, కానీ దిగడం వరకు కొంచెం భయమే. ఇక్కడ మా పిల్లలు అయితే ఫుల్ విసిగిచ్చేస్తారు. మేము కూడా పైకి ఎక్కుతాం, మేము కూడా మమ్మీ దగ్గరికి వెళ్తామని. సో ఇదే అనమాట నా బాధ అంతా ఈ పిల్లలతోని. సో ఇక్కడ మంచిగానే ఎక్కేసిన, నాకు అక్కడ బల్లులు అవన్నీ పెద్ద భయం అవుతా ఉంది. ఇక్కడ నేను దిగుదామంటే మా మమ్మీ చూడండి నేను ఎత్తుకుంటా అని. మనం బాహుబలి కాదు. ఇంకా మా మమ్మీ నేను పట్టుకుంటా నా మీద ఎక్కి దిగు అని చెప్పేసి. సో నాకైతే అప్పుడు ఆ బాహుబలి డైలాగ్ వచ్చింది, ఎవరు బాహుబలి అనుకుంటున్నా నువ్వు పట్టుకోవడం ఏంటి అని చెప్పేసి. ఇంకా ఇవన్నీ సరిపోకమ్మ కన్నిబాబు అయితే ఏమన్నాడో మీరే వినేసేయండి ఒకసారి. ఓ థ్యాంక్ యూ బేటా. సో అదనమాట. నేను అలా పైకెక్కి అన్నీ తీస్తుంటే జై బోలో గణేష్ మహారాజ్కి అని అంటాం కదా, సో అలా వాడు కూడా జై బోలో మమ్మీకి అని చెప్పేసి అన్నాడు. ఫుల్ నవ్వొచ్చేసింది. అంటే వాడికి నేను ఆ రేంజ్లో అనిపించింది. సో ఇక్కడ మిగతా వస్తువులన్నీ తీసి కింద పెట్టిన తర్వాత ఇంకా తోమడం స్టార్ట్ చేసినాం అనమాట. ఇక్కడ మమ్మీ ఇంకా మా అత్తమ్మ అంటే మా మీనమామ ఉంటాడు కదా, సో వాళ్ళ వైఫ్ అనమాట. సో మమ్మీ అత్తమ్మ ఇద్దరు అన్నీ క్లీనింగ్ చేస్తున్నారట. మా అత్తమ్మ అయితే ఏమైనా ఉండని ఫస్ట్ వచ్చేస్తామట. ఫస్ట్ వచ్చి అన్నిట్లో ఫుల్గా చాలా హ్యాపీగా పార్టిసిపేట్ అవుతుంది. ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే సో మంచిగా పార్టిసిపేట్ అయ్యి అన్నీ హెల్ప్ చేస్తుంటుంది అనమాట. సో ఇక్కడ మమ్మీ ఒక్కతే అవన్నీ చేస్తుంటుంది కాబట్టి ఇంకా నువ్వు రావాలి సుష్మా అని చెప్పేసి మా మమ్మీ ఫోన్ చేసి చెప్పాను. వెంటనే మా అత్తమ్మ వాళ్ళు యాదగిరి గుట్టకి వెళ్ళి ఉండే. సో అక్కడ నుంచి డైరెక్ట్ అయితే వచ్చేసింది మా ఇంటికి. సో ఇక్కడ రాగానే ఇంకా ఈ పనులు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఈ బకెట్ మా మమ్మీకి వాళ్ళ పెళ్ళిలో ఇచ్చారంట. సో ఇవన్నీ కూడా ఇంకా మొత్తం తోమి అంతా క్లీన్ చేసేసారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకా పెళ్లి కొడుకుని చేసే ముందు ఇలా బొట్టు పెట్టి కొంచెం ఆయిల్ అదంతా పెడతారనమాట. సో అంటే మీకు ఇది కొత్తగా అనిపించుండొచ్చు, ఆర్ ఎల్స్ మీ దగ్గర కూడా ఇలాగే ఉండొచ్చు. బట్ మా సైడ్ మా బంజారాలో అయితే ఇలాగే ఉంటుంది అనమాట. సో అదే అనమాట ఇక్కడంతా చేసేది. సో మేము బేసిక్గా బంజారాస్ అనమాట. సో మా దగ్గర ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఈ వీడియోస్ ద్వారా మీకు చూపించాలి అనుకుంటున్నా. దెన్ నెక్స్ట్ ఇంకా వేరే రిచువల్స్ ఉంటాయి. అవి ఇంకా కొంచెం ఫన్నీగా డిఫరెంట్గా ఏంటి ఇలా వాతలు పెడుతున్నారు అని ఇట్లాంటివి చాలా కొన్ని ఫన్నీగా కూడా ఉంటాయి అన్నమాట. సో అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు స్నానం చేసుకోవడానికి వెళ్ళిపోయారు. సో ఇక్కడ మా అత్తమ్మ ఈ బకెట్కి అంతా సున్నము జాజు ఇవన్నీ కూడా పెట్టి నీట్గా డెకరేట్ చేస్తుంది అనమాట. ఆమెని అన్నీ కూడా మొత్తం ఫ్లవర్స్ పెట్టడము ఇవన్నీ నీట్గా ఎలా అరేంజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఇవన్నీ కూడా నీట్గా సెట్ చేస్తుంది.
ఇవొచ్చేసి చిన్న చిన్నగా ఉన్నాయి కదా! ఇలా రోలు, రోకలి ఇవన్నీ గూడా. సో, ఇవన్నీ చిన్న చిన్నయి మీషోలో ఆర్డర్ పెట్టామనమాట. సో, పూజ పర్పస్‌గా యూజ్ అవ్వడానికి అని జెప్పేసి అండ్ చూడ్డానికి గూడా అన్నీ క్యూట్‌గా ఉన్నాయి. మన దగ్గర ఒక వస్తువు ఉంటది, ఒక వస్తువు ఉండదు గదా! సో, అలా కంప్లీట్ సెట్ ఉన్నట్టు ఉంటది కదా! అని జెప్పేసి అలా అవి మీషోలో ఆర్డర్ పెడదామని జెప్పేసి మా అత్తమ్మని జెప్తే ఇంకా మీషోలో ఆర్డర్ పెట్టి తనే ఆర్డర్ పెట్టి తనే తీసుకొచ్చిందనమాట అవన్నీ. సో, ఇక్కడ ఇవన్నిటికి కూడా ఏదైతే ఉంటాయో సో, పసుపు దంచడానికి కావాల్సిన థింగ్స్ అన్నీ ఉంటాయి కదా! సో, అన్నీ నీట్‌గా మొత్తం ఇలా డెకరేట్ చేసి పెట్టేసింది. ఈ చిన్న చిన్న వాటికి కూడా పసుపు, కుంకుమలు, పువ్వులు అన్నీ పెట్టి మొత్తం నీట్‌గా డెకరేట్ చేసేసిందనమాట. సో, ఇంకా వీటికి సంబంధించి వీడియోస్ అయితే వస్తుంటాయి. మీరైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రెగ్యులర్‌గా వాచ్ చేయడానికి ట్రై చేయండి. అంటే సో, ఫైనల్లీ ఈ డెకరేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇదంతా కూడా మా అత్తమ్మనే చేసేసిందనమాట. మొత్తం ఇలాగా అన్నీ లక్ష్మీదేవి పాదాలు ఇలా కలశం అవన్నీ వేసి చుట్టూరా ఫ్లవర్స్ అవన్నీ వేసి పెట్టేసింది. సో, మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇదేదైతే కింద మ్యాట్ వేశారో సో, ఇదే అనమాట మేము కొత్తగా తీసుకున్న మ్యాట్. అయితే పసుపు కొట్టడంకి అలా మ్యాట్ అనేది తీసుకుంటారు. కొత్త చాప అనేది తీసుకుంటారు. ఈ చాప అమ్మాయి వాళ్ళకి ఇచ్చేసేయాలి మనం. అమ్మాయి వాళ్ళ చాప మనం తెచ్చుకోవాలన్నమాట. సో, ఇది అందరి దగ్గర సేమే ఉంటుండొచ్చు మేబీ. సో, ఇక్కడ నిండు బిందె తీసుకొని రావాలన్నమాట ఆడపడుచు. సో, ఆ బిందె నాకు ఎత్తుకురావాలంటే అమ్మా అనిపించింది. అసలు నువ్వు ఎత్తుతావా అనుకుంటా అన్నారు నన్ను. పర్లేదు ఎత్తుతా అని చెప్పేసి ఆ కాస్త కొంచెం దూరం అయితే ఎత్తుకొని వచ్చిన తర్వాత ఇలాగ మూలలో పెట్టేసేయాలన్నమాట. సో, దానికి స్వస్తిక్ అదంతా వేసేసి పసుపు, కుంకుమ బొట్లు పెట్టేసి తర్వాత ఆ నిండు బిందెలో అట్లా ఒక ఫ్లవర్ అయితే పెట్టించారు నా చేత. సో, ఇవన్నీ కూడా కొత్త అనమాట నేను చెయ్యడము. నాకు ఇవన్నీ చేస్తుంటే కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఐ మీన్ లైక్ నా చేతుల మీదుగా అన్నీ జరుగుతున్నాయి. అంటే లైక్ ఆడపడుచు ఫస్ట్ ప్రియారిటీ ఇలాంటి థింగ్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో, అలాగే నాకు కూడా అనమాట చాలా హ్యాపీగా అనిపించింది. సో, అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఇది ఏదైతే పసుపు కొట్టడం ప్రాసెస్ ఉంటుందో అదంతా స్టార్ట్ అయిపోతుందనమాట. సో, చుట్టుపక్కల ఆంటీ వాళ్ళు, ముత్తైదువులు వాళ్ళందరినీ నేను వెళ్ళి ఇన్వైట్ చేశాననమాట. రండి ఆంటీ అని చెప్పేసి. సో, అందరు ఆంటీ వాళ్ళు వచ్చారు. ఇక్కడ తోడు పెళ్లి కొడుకులాగా మా కన్నిబాబుని కూర్చోబెట్టండి. వీడి ఏషాలు అంతా ఇంత కాదు అసలు. ఫస్ట్ నుంచి ట్రైన్ చేసేది ఉండేవండి. ఇట్లా కూర్చోవాలి, ఇట్లా కుదురుగా ఉండాలి, బొట్టు పెట్టుకున్నప్పుడు ఇలా చేయాలి, మెడలో నుంచి అది కండువా 12 అట్లా తీయద్దు అని చెప్పేసి వీటి ముందే ట్రైన్ చేసేది ఉండే. అస్సలు అబ్బాబా వీడి ఎక్స్ప్రెషన్స్ తట్టుకోలేకపోయినామన్నమాట. వచ్చిన వాళ్ళందరూ వీడినే సంజాయిస్తారు అనమాట. నువ్వు అట్లా చేస్తే నీకు కూడా పెళ్ళి ఇప్పుడే చేసేస్తారు అని చెప్పేసి అలాగ ఫన్నీగా మాట్లాడి ఫుల్ సతాయించిరు వాడిని కూడా కాసేపు. సో, ఫైనల్లీ ఇక్కడ కంకణాలు అవన్నీ కట్టేసి మిగతా ప్రాసెస్ అదంతా కూడా స్టార్ట్ చేశారనమాట. లైక్ పసుపు కొమ్మలు అందులో వేసి దంచడం లాంటిది. నెక్స్ట్ ఇసురురాయి ఉంటుంది కదా, సో ఆ ఇసురురాయితోని అలా చెయ్యడము. సో, ఇదంతా కూడా ఈ ప్రాసెస్ మొత్తం స్టార్ట్ చేశారు. సో, ఇలాగ బియ్యము దెన్ నెక్స్ట్ పసుపు కొమ్మలు అన్నీ వేసి అలా దంచాలి అనమాట. సో, మీ సైడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా సైడ్ ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియో ద్వారా అయితే మీకు షేర్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఏంటి అంటే పసుపు దంచేటప్పుడు పాటలు ఉంటాయన్నమాట. సో, ఆ పాటలు పాడమని చెప్పేసి ఆంటీ వాళ్ళు అంటే ఎవ్వరికి రావంటే యూట్యూబ్లో పెట్టండి వస్తాయి అని అన్నారు. నాకేంటంటే అట్లాంటి పాటలు కూడా ఉంటాయా అని క్వశ్చన్ చేశాను. బట్ నిజంగా పసుపు కొట్టడంకి దంచే సాంగ్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి నిజంగానే యూట్యూబ్లో ఉన్నాయి. నాకైతే తెలీదు ఇలా ఉంటాయని చెప్పేసి. సో, అలా పెట్టి కాసేపు చాలా ఫన్ జరిగింది. తర్వాత ఇక్కడ ఇసరడము ఇవన్నీ కూడా చేస్తుర్రనమాట. మా శ్రీకాంత్‌కి చేయమంటే వాడు మొత్తం దబ స్పీడ్‌గా తిప్పేసిండనమాట. ఇంకా మా చిన్నోడు ఎక్కడ వాడిని కూడా తెచ్చి కూర్చోబెడతామేమో అని చెప్పేసి పిలుస్తుంటే అడుగు తీసి మొత్తం రిటర్న్ వెనక్కి వెళ్ళిపోయాడనమాట. తర్వాత ఇక్కడ మా కన్ని అయితే అస్సలు మెడలో టవల్ అస్సలు ఉంచుకోవట్లేదు. ఎంతసేపటికి అస్తమానం తీసి పడేస్తా ఉన్నాడు చూడండి. అసలు ఏం చేస్తుండో అక్కడ ఏమవుతుందనే సంబంధం లేకుండా వాడి లోకంలో వాడి ప్రపంచంలో వాడున్నాడు. సో, మొత్తానికి ఇదనమాట. ఇలా జరిగింది మా ఇంట్లో అయితే ఈ పసుపు కొట్టడం ఫంక్షన్. సో, అదంతా అయిపోయిన తర్వాత ఫైనల్లీ లాస్ట్‌కి హారతి ఇచ్చేస్తారు కదా. సో, ఈ హారతి అదంతా కూడా ఇచ్చేసామన్నమాట.
ఇంకా ఈ పసుపు కొట్టడము ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఈ రోజు నుంచి పెళ్లి రోజు వరకు ఇంకా బయటికి వెళ్ళొద్దు అనమాట. ఆల్మోస్ట్ అందరి దగ్గర కూడా సాంప్రదాయాలు ఇలాగే ఉండొచ్చు. సో మాకు తెలిసినే నేను చెప్తున్నాను అలాగా. సో ఇక్కడ ఫైనల్ హారతి అదంతా అయిపోయింది. సో వచ్చిన లేడీస్కి అయితే స్నాక్స్ లాంటివి ఇవ్వాలి కదా. సో దానికోసం ఏంటి అంటే సమోసా ఇంకా కూల్ డ్రింక్ అది తెప్పించాము. సో సమోసాలు అయితే ఆంటీ వాళ్ళకి అందరికీ పెట్టి ఇచ్చేసామన్నమాట. నాకు కూడా ఫుల్ ఆకలి అవుతుంది. నేను కూడా వెంటనే ఒక సమోసా తీసుకొని అక్కడే నిలబడి తినేస్తున్నా. అసలు ప్లేట్ లేదు, ఏం లేదు. చాలా ఆకలి అవుతున్నాయి, త్వరగా తినేస్తున్నాయి. ఇంకా మా కన్నిబాబుకి స్పైసీ ఉంటుంది, తినొద్దు నువ్వు అని చెప్పేసి వాడికి చెప్తున్నాను. దెన్ నెక్స్ట్ ఇక్కడ నేను ఏంటి అంటే షాపింగ్కి వెళ్తున్నాను అనమాట. మా తమ్ముడిని పెళ్లి కొడుకుని చేయడానికి బట్టలు అయితే నేను ఏం కొనలేదు. సో డైరెక్ట్గా అక్కడే సంగారెడ్డిలో తీసుకుందామని చెప్పేసి ఏమీ కొనలేదనమాట. ఇప్పుడు మా తమ్ముడికి బట్టలు కొనడానికి నేను మా చిన్న తమ్ముడు మేమిద్దరం అయితే ఇంకా అన్లిమిటెడ్కి వచ్చేసాము. ఎందుకంటే ఇంకా వేరే షాప్స్ తిరుగుదామంటే అసలు టైం లేకుండే. సో అన్లిమిటెడ్ దగ్గర ఉంది కాబట్టి అన్లిమిటెడ్కి అయితే వెళ్ళిపోయాము. సో ఇంకా చాలా మంది బట్టలు ఎలాగో పెడతారు. చాలా బట్టలు రీసెంట్గా కూడా చాలా తీసుకుని అంత హెవీ డ్రెస్సెస్ ఏం తీసుకోకు అని చెప్పింది మమ్మీ. జస్ట్ వాడు క్యాజువల్ వేర్గా ఉండేటట్టు అలాంటివి తీసుకో, హెవీ బట్టలు వద్దు అంటే ఇంకా సరే అని చెప్పేసి ఇంకా క్యాజువల్గా ఉండేటివే చూస్తున్నా. కాకపోతే నాకు ఏంటంటే కలర్ ఒకటి మాత్రం ఐడియా ఉండే, ఎల్లో కలర్ అట్లా తీసుకోవాలి. ఎల్లో అంటే లైక్ మస్టర్డ్ షేడ్లో అట్లా తీసుకుందాం అనుకున్నా. కాకపోతే ఇంకా మా పెద్ద తమ్ముడు మస్టర్డ్ అట్లా వద్దు అని అన్నాడు. సో ఇంకా వాడి కోసం తిరిగి ఫైనల్లీ షర్ట్ ప్యాంట్ అయితే తీసుకున్నాము. సో వీడియో కాల్ చేసి చూపించాము, బాగుంది అంటే ఇంకా ఓకే అని అది ఫైనలైజ్ చేసుకున్నాము. తర్వాత ఇంకా నా కోసం ఏమన్నా తీసుకుందాము అని చెప్పేసి అలా టాప్స్ అయితే చూస్తున్నాను. ఇంకా షాపింగ్కి వచ్చినాక మన కోసం కొనకుండా ఉంటామా చెప్పండి. సో ఏమన్నా ఉన్నాయి, స్టోర్ అంతా ఖాళీగా ఉంది. సో హాయిగా షాప్ చేసుకోవచ్చు అని చెప్పేసి సో అలా చూస్తున్నాను. ఏమైనా లైక్ ప్యాంట్స్ కానీ లెగ్గిన్స్, దెన్ నెక్స్ట్ టాప్స్ అలా చూస్తున్నాను అనమాట. సో బై 1 get 1 ఆఫర్ అవన్నీ కూడా ఉన్నాయి దీంట్లో. తర్వాత నేను ఇక్కడ ఈ టాప్స్ అవన్నీ చూస్తుంటే సడన్గా నా కళ్ళలో ఈ టాప్ పడింది. నాకు జనరల్గా పింక్ కలర్ అంటే అంత పెద్దగా నచ్చదు. కాకపోతే ఈ కలర్ ఎందుకో చాలా బాగా అనిపించింది. చాలా లైట్గా స్మూత్గా చాలా మంచిగా అనిపించింది. నాకు చాలా మంచిగా ఐ క్యాచీగా అనిపించింది చూడగానే. కాకపోతే ఆ సింగిల్ టాప్ ప్రైజే 2000 ఉందన్నమాట ప్రైస్. కాకపోతే నాకు చాలా అంటే చాలా నచ్చింది. సైజ్ కూడా నేను పట్టుకున్న సైజ్ కూడా స్మాల్ సైజ్ అనమాట. సో నాకు అది పిచ్చగా నచ్చేసింది. ఇంకా నేను వెళ్ళి మా తమ్ముడికి చూపిస్తున్నా, బాగుందా, తీసుకోవాలా, బాగుందా, ట్రై చేయాలా అని చెప్పేసి. సో ఫైనల్లీ అంత నచ్చినాక ట్రై చేయకుండా ఉంటామా. సో ట్రై చేసి బయటకు వచ్చిన నాకు అసలు పర్ఫెక్ట్గా సరిపోయింది. అసలు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. బాగా నచ్చింది. తీసుకుందాం అని అనిపించింది. ఎక్కడో వద్దు అని కూడా కొడుతుంది మనసులో అంతా. సో అంతా నేను చెక్ చేసుకుంటా, బాగానే ఉందా ఫిట్టింగ్ అంతా సరిపోయిందని. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. కానీ ఇంకెందుకో వద్దని చెప్పేసి తీసుకోలేదు. ఇంకా మా తమ్ముడు వరకే వాడికి సంబంధించిన షాపింగే అదంతా చేసుకొని ఇంకా బయటికి వచ్చేసాము. తర్వాత ఇది నెక్స్ట్ డేది అనమాట. సో ఈ వ్లాగ్ కూడా ఇందులోనే అటాచ్ చేశాను, చిన్న షాపింగ్ ఉంది అని చెప్పేసి. సో ఇది సంగారెడ్డిలో ఉన్న లోకల్ స్టోరే అనమాట. సో ఇక్కడికి నేను ఎందుకు వెళ్ళానంటే పట్టీలు ఎక్స్చేంజ్ చేసి వేరే పట్టీలు తీసుకుందామని. యాక్చువల్లీ ఇప్పుడు చూశారు కదా, అవి నా పెళ్ళిలోని పట్టీలు అనమాట. మా అత్తయ్య పెట్టింది. సో అవి 21 తులాస్ ఉన్నాయి ఆ పట్టీలు. కాకపోతే ఏంటి అంటే దాని డిజైన్ ఏంటంటే కింద కొంచెం ఇట్లా యూ లాగా ఉంది, అంటే చైన్ లాగా ఉందన్నమాట డిజైన్. అదేంటి అంటే పెళ్లి భారత్లో డ్యాన్స్ చేసినప్పుడు బ్రేక్ అయినాయి అనమాట. సో అవి అటాచ్ చేయించడానికి కూడా రాదు. అందుకే ఇంకా అవి మార్చేద్దాం చాలాసార్లు అనుకున్నాను, మారవడం కాలేదు. నేను నా పెళ్లి రిసెప్షన్కి వేసుకుని అయితే మళ్ళీ ఇప్పటిదాకా పట్టీలు వేసుకోలేదు. సో ఇంకా మారవద్దని చాలా రోజుల నుంచి అలాగే అనుకున్నాను. కానీ ఇంకా మళ్ళీ కొత్త పట్టీలు కొనాలంటే మళ్ళీ బడ్జెట్ వాచిపోతుంది. ఎన్ని రోజులు ఇంకా వేసుకోకుండా అలాగే పెట్టాలి, అవి చేంజ్ చేసి వేరే తీసుకుందామని చెప్పేసి ఇంకా వేరే తీసుకుందామని ఇదే షాప్లో పట్టీలు కొన్నారనమాట. ఆ పట్టీలు ఫస్ట్ ఏవైతే పాతవి ఉన్నాయో, సో అందుకే అదే షాప్లో ఎక్స్చేంజ్కి అయితే వచ్చాను. సో ఇక్కడ పట్టీలు చూపిస్తున్నారు. ఇవన్నీ చాలా హెవీ రేంజ్లో ఉన్నాయి. లైక్ 20 నుంచి 25 తులాస్ వరకు ఉన్నాయి. నాకు ఇంకా అంత హెవీగా వద్దులే, ఎందుకంటే మనం ఆల్రెడీ కొన్ని 20 తులాస్వి ఇంకా ఎక్స్చేంజ్లో అంటే ఇంకా డబ్బులు ఇంకా చాలా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. దానికి బై బ్యాక్ కూడా సిల్వర్కి 75% ఉంటుంది కదా. సో అందుకే కొంచెం తక్కువ వెయిట్లో చూపించండి అంటే తర్వాత 20 లోపల ఉన్నాయి చూపించిండు. సో నాకు ఇక్కడ ఒక డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది, చాలా హెవీగా ఉండే. అవి అయితే తీసుకున్నాను. అవి వచ్చేసి ఏంటంటే ఆల్మోస్ట్ 18 తులాస్ ఉండే అనమాట. సో నేను నా పాత పట్టీలేమో 21 తులాస్ ఉండే, ఇప్పుడు నేను కొనుక్కున్న పట్టీలేమో 18
18 తులాస్. బట్ స్టిల్ నేను ఇంకొక 2500 రూపీస్ అయితే మనీ కట్టిన. సో మా మమ్మీకి ఇంటికెళ్ళిన తర్వాత చెప్తే, లాస్ అయినవు, 21 తులాస్‌కే 18 తులాస్ పట్టీలు ఇచ్చేయమని చెప్పాల్సింది, నువ్వు ఎందుకు డబ్బులు కట్టినవని అన్నది. కాకపోతే ఇంకా ఏమో మరి నాకు మా మమ్మీ చెప్పినప్పుడు నాకు కూడా లాస్ అయినానేమో అనిపించింది. ఇంకా మొత్తానికైతే తమ్ముడు పెళ్లి కోసం కొత్త పట్టీలైతే తీసేసుకున్నాను. ఇంతకీ నేను ఏం పట్టీలు తీసుకున్నాననే కదా మీ డౌట్. లాస్ట్ వరకు చూడండి, చూపిస్తాను. సో మొత్తానికి కొత్త పట్టీలు అయితే వచ్చేసినాయి అనమాట. ఇవే అనమాట నా పాత పట్టీలు. ఇంకా మళ్ళీ వీటిని చూసుకోవడం ఉండదు కదా, అందుకే ఇంకా ఇచ్చేసిన. నేను చెప్పాను కింద చైన్ లాగా ఉందని చెప్పేసి, అదే డిజైన్ అనమాట. అదే బ్రేక్ అయిపోయిందని ఆ ఉద్దేశంతోనే అది ఎక్స్చేంజ్కి అయితే ఇచ్చేసాను. సో పెట్టుకుంటే లుక్ అయితే ఇలా ఉంది. సో ఇదనమాట నేను తీసుకున్న డిజైన్ అయితే. పట్టీలు ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. మీకు కూడా నిజంగా నేను లాస్ అయినట్టే అనిపించిందా కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. సో మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్లో కలుద్దాం. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.